సరే ఇప్పుడు ఈ మధ్య కాలంలో 'ప్రశ్నారావణ్' అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అంతా బాగుంది. అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేశారు. అతను బెయిల్ మీద బయటకొచ్చిన తర్వాత మరో కేస్ మీద మళ్ళీ అరెస్ట్ చేశారు. మరో కేస్ మీద మళ్ళీ అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇలా ఇక ఎన్ని రోజులు కొనసాగుతూ ఉంటది? ఇది కేవలం అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మాత్రమేనా? లేదంటే కక్షపూరిత రాజకీయాలేమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు మనం ప్రశాంత్ గారు వాస్తవాలు మాట్లాడుకోవాలి. నేను కూడా చాలా కాలం ప్రింట్ మీడియాలో పనిచేశాను. 79 నుంచి పనిచేశాను. హ్మ్. ప్రింట్ మీడియాలో ఉన్నంత వరకి లేదు ఎలక్ట్రానిక్ మీడియా, మెయిన్ మీడియా, దూరదర్శన్ ఆ రోజుల్లో బాధ్యతాయుతంగా ఉండేవాళ్ళు. జర్నలిస్ట్ అనేవాళ్ళు. వాళ్ళకంటూ కొన్ని విద్యార్హతలుండేయి. కొంత ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. వాళ్ళకి డొక్కసుద్ది ఉండాలి. ఇవాళ ఈ ఈ యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా అనే పేరుతో విశృంఖలత్వం పెరిగిపోయింది. ఎవరు ఏదైనా మాట్లాడొచ్చు, ఎవరినైనా మాట్లాడొచ్చు, దుర్భాషలాడొచ్చు. వాళ్ళ వ్యక్తిత్వ హననం చేసే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, మహిళల మీద వాళ్ళ వ్యూయర్‌షిప్ పెంచుకోవటం కోసం ఎటువంటి పోస్టింగ్‌లైనా పెడుతున్నారు. హ్మ్. ఒక ముఖ్యమంత్రినో, ఒక మ డిప్యూటీ ముఖ్యమంత్రినో ఇష్టానుసారంగా తిట్టి, లేపోతే కులాల మధ్య చిచ్చు పెట్టి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తూ, అతను మొన్న దళిత, క్రిస్టియన్ సమర శంకర్రావం అనే ఒక సభలో ఒక నల్ల కళ్ళజోడు పెట్టుకుని, హ్మ్. సినిమాల్లో గనక నటులు నటించినట్టుగా ప్రజా వేదిక మీద, ఆ సమర శంకర్రావం వేదిక మీద హ్మ్. ఇష్టానుసారంగా మాట్లాడటం మనం కూడా చూసాం. హ్మ్. అదేమన్నా సభ్య సమాజం హర్షించే విషయమా? దానికి తోడు 'జడశ్రవణ్' అనే దాన్ని హోస్ట్ చేశాడు. అవును. 'జడశ్రవణ్' వ్యక్తిత్వం ఎంతటిదంటే, ఆయన అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని కూటమిలో ఉన్న పార్టీలని కింద పడకుండా భుజాన పెట్టుకొని మోసాడు. జగన్మోహన్ రెడ్డిని, ఆయన కుటుంబాన్ని, ఆయన కుటుంబం చేసిన అవినీతిని దునుమాడాడు. హ్మ్. అనేక ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన చర్చల్లో ఈయన ప్రతిరోజు ఉండేవాడు. అవును. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డిని కీర్తించే స్థాయికి ఎట్లా ఎళ్ళాడండి? హ్మ్. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని దూషించే స్థాయికి ఆళ్ళిద్దరికి మధ్యలో జరిగింది ఏం జరిగింది? హ్మ్. ఎన్నికల్లో తను ఒక పార్టీ పెట్టాడు. 'జై భీమ్‌రావ్ భారత్ పార్టీ' అని. అవును. అదొక జాతీయ స్థాయి పార్టీ. హ్మ్. ఆయనకి ఆయన సామాజిక వర్గంలో గాదు, ఆయన పోటీ చేసిన తాడికొండలో వచ్చిన ఓట్లు 71. హ్మ్. మీలాంటాళ్ళు, నాలాంటాళ్ళు పోటీ చేస్తే కూడా అంతకన్నా ఎక్కువొస్తాయి సహజంగానే. ఎవరో ఒకళ్ళ కళ్ళకి కనపడకో, తెలియకో ఏసే ఓట్లు పడినా కూడా. అయినా గూడా అంత మాత్రం గూడా ఆయన తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఆయన ఆ సభను పెట్టి, ఆ సభలో ఇలాంటి అసాంఘిక శక్తుల్ని తీసుకొచ్చి మాట్లాడిచ్చి, దానికొక పవిత్రతని ఆపాదిస్తే, అంటే 'జై భీమ్‌రావ్ అంబేద్కర్‌ల పార్టీ' అనో, భారత్ పార్టీ అనో పెడితే, ఆ పార్టీ మీద లైసెన్స్ ఇచ్చినట్టుగా ఇష్టానుసారం తిడితే, హ్మ్. చట్టం ఎవరు రాసిన రాజ్యాంగం ఇది? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే గదా! అంబేద్కర్ గారు కొంతమంది వ్యక్తులకే స్వేచ్ఛ ఇవ్వలేదు గదా! భావ ప్రకటన స్వేచ్ఛ గాని, ఏదైనా గూడా అన్ని ప్రాథమిక హక్కులు అందరికీ ఇచ్చాడు గదా! హ్మ్. అలాంటప్పుడు ఇతరుల ప్రాథమిక హక్కుల్ని మేము కాలరాసి మేము ఇష్టానుసారం చేస్తామంటే, చట్టం తన పని తను చేసుకెళ్తది. అది. సరే ఇక్కడ ఇప్పుడు 'అమరావతి వర్సెస్ మావిగన్' అని జెప్పేసి ఒక ఇష్యూ నడుస్తూ ఉంది. దీనిపైన జగన్మోహన్ రెడ్డి గూడా పదే పదే కొన్ని వ్యాఖ్యలు గూడా జేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొన్ని కామెంట్స్ జేయడం జరిగింది. అమరావతి రాజధానిని అంగీకరించే వాళ్ళు టీడీపీ సైడు అటు సైడే ఓట్లు వేస్తారు. ఎవరైతే మావిగన్‌కి సపోర్ట్ జేస్తూ ఉన్నారో వాళ్ళు వైసీపీకి ఓట్లేస్తారని జెప్పేసి కూడా ఇలాంటి కామెంట్స్ జేశారు. ఈ ఇష్యూ పైన మొత్తానికి ఈ ఇష్యూ పైన మీరేం జెప్తారు సార్? ఆయన ప్రకటన చేశాడు బానే ఉందండి. హ్మ్. చాలా స్పష్టంగా ప్రకటించాడు. ఆహ్, మావిగన్‌ని సపోర్ట్ చేసేవాళ్ళు వైఎస్ఆర్‌సీపీకి ఓటేయండి. అమరావతిని సపోర్ట్ చేసేవాళ్ళు కూటమి ప్రభుత్వానికి ఎయమన్నాడు. హ్మ్. కానీ మర్నాడే సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరండి? హ్మ్. ఆయన పార్టీలో వ్యక్తే గదా! అవును. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి ప్రధాన సలహాదారుగా వ్యవహరించాడు గదా! హ్మ్. ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి గదా! ఆయన దానికి భిన్నంగా మాట్లాడాడంటే జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీలో ఉండ విలువేంటి? ఆయన అధ్యక్షుడా? లేకపోతే ఆయనేమన్నా సైకోనా? లేకపోతే బజార్‌లో ఉన్న ఒక ఎక్స్‌వైజెడ్ పర్సనా? హ్మ్. పార్టీ అధ్యక్షుడిగా ఆయన మాట్లాడిన దానికి మర్నాడే ఆయన చెప్పాడు. అదే ప్రధాన అంశం కాదు, అనేక ప్రధాన అంశాలుంటాయన్నాడు. ఆయనేం చెప్పాడు? ఏకైక ఎన్నికల్లో ప్రధాన అంశంగా తీసుకొనెళ్తామని చెప్తుంటే, ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెబితే, సజ్జల రామకృష్ణారెడ్డి మరొక మాట చెబుతున్నాడంటే, ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్నదా? లేకపోతే ఒక ఉద్దేశపూర్వకంగా, వ్యూహాత్మకంగా హ్మ్. ప్రజల్ని ఒక గందరగోళపరిచే విధంగా చేస్తున్నారనుకోవాలా? హ్మ్. అంటే రాష్ట్రానికి
చాలా కీలకమైనది రాజధాని అంశం. అవును. 12 ఏళ్లుగా జరుగుతుంది. వీళ్ళు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఈ మావి గన్ అనేది అధికారంలో దిగిన తర్వాత ప్లాన్ బి అని ఆయన బయటికి తీశాడు. హ్మ్. పెద్ద ఖర్చు కూడా లేదని చెప్పాడు. మచిలీపట్నం ఆల్రెడీ ఒక టౌన్ అక్కడ ఉంది. విజయవాడ ఒక నగరం ఉంది. హ్మ్. మావి మా అవును. మచిలీపట్నం, విజయవాడ, గన్ గుంటూరు. హ్మ్. ఈ 3 ఉన్నాయి. మూడిటిని కలుపుతూ కూడా పెద్ద జాతీయ రహదారి ఉంది. మరి అంత ఈజీగా రాజధానిని దాని పేరు పెట్టటానికి అయిపోయేదానికి 3 రాజధానులని ఎందుకు ప్రతిపాదించాడు ఆయన? హ్మ్. తర్వాత అసలు రాజధాని అనే దానికి రాజ్యాంగంలో ఎక్కడ ప్రస్తావనే లేదన్నాడు. హ్మ్. అసలు రాజధాని అవసరం లేనప్పుడు 3 రాజధానులు పెట్టి డబ్బులు ఖర్చు వృధానే గదా! తర్వాత అవును. ఆటి నిర్వహణ కూడా ప్రజల మీదే భారం పడతది గదా! పేర్ని నాని ఆళ్ళ పార్టీలో ఒక సీనియర్ నాయకుడు గదా! హ్మ్. అమరావతి అనేది మా పార్టీ వచ్చిన తర్వాత మేము తీసేస్తాము. అది చాలా అవును. తలభారంగా ఉందన్నాడు. హ్మ్. మనకి కూడా మెడ మీద తలుంటది. తల బరువైంది. కాబట్టి కట్ చేసి తీసి పక్కన పెట్టేసుకోవచ్చు కదా! ఎందుకు రోజు దీన్ని పెట్టుకొని మనం మోస్తున్నాం? చాలా సింపుల్ క్వెషన్. సరే, ఇన్ అయితే ఇక్కడ అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకి నష్టం జరుగుతూ ఉంది. అన్యాయం జరుగుతూ ఉంది. అది వాళ్ళకి తెలియట్లేదు. మేము తెలియజేయడానికే అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ మమ్మల్ని కావాలని ఆపుతూ ఉన్నారు. అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కావాలంటే మరోసారి వాయిదా ఏసుకోండి అని జెప్పేసి, పోస్ట్‌పోన్ చేసుకోండి అని జెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం గానివ్వండి, అదేవిధంగా పోలీసులు చెప్తా ఉన్నారు అని జెప్పేసి వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని గురించి ఏం జెప్తారు? రైతులకి ఆ పొలం జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? రాజశేఖర్ రెడ్డి ఏమన్నా ఉదారంగా ఇచ్చాడండి? లేదు. ఇవ్వలేదు గదా! హ్మ్. వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చింది. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నాళ్ళు ఉంటారు. హ్మ్. అసలు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఇడుపులపాయలో పెద్ద ఎస్టేట్ ఉంది. హ్మ్. ఆయన అందులో ఎప్పుడన్నా 10 గజాలు ప్రజా ప్రయోజనం కోసం ఇచ్చాడా? లేదు. ఆళ్ళ తండ్రి గాని, ముఖ్యమంత్రులుగా చేశారు కదా! మరి వాళ్ళు వాళ్ళకున్న కొద్దిపాటి భూమిని కూడా ఈ రాజధానికి ఇచ్చారు అంటే, వాళ్ళు ఆలోచించి ఇచ్చారా? ఆలోచించకుండా ఇచ్చారా? హ్మ్. వాళ్ళకున్న జీవన భృతే అది. అయినా కూడా వాళ్ళు ఇచ్చారు. అది కూడా భూ సేకరణ ద్వారా ఇవ్వల. భూ సమీకరణ ద్వారా ఇచ్చారు. అవును. ప్రభుత్వం తన ఉద్దేశాలని వాళ్ళకి చెబితే, మీ ఉద్దేశాలు బానే ఉన్నాయి. మీతో మేము చేయి కలిపి ప్రయాణిస్తాము. మన ఇద్దరికీ లాభసాటిగా ఉండే ఉద్దేశ్యంతో మీరు పెట్టారు కాబట్టి, మేము కూడా స్వచ్ఛందంగా భూ సమీకరణ ద్వారా ఇచ్చారు. ఇప్పుడు భూ సేకరణకి నోటీస్ ఇస్తేనే కొద్దిమంది రియాక్ట్ అవుతున్నారు. హ్మ్. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అనుచరులు ఉన్నారో, ఆయన ప్రోద్బలంతో ఇవ్వొద్దని ప్రోత్సహిస్తున్నాడో, వాళ్ళు భూ సేకరణను కూడా వ్యతిరేకిస్తానికి ప్రయత్నిస్తున్నారు గానీ, అది కేంద్ర చట్టం. హ్మ్. ప్రజా ప్రయోజనాల కోసం భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, ఏ ప్రైవేట్ ఆస్తినైనా సేకరించే హక్కు ఉంది. నా సొంత ఇల్లైనా కూడా అది అక్కడ గనక రోడ్డుకి అడ్డంగా ఉంటే ఏదన్నా ప్రతిపాదనకి ఏదన్నా ఒక ప్రాజెక్ట్‌కి తీసేసుకుంటారు. హ్మ్. ఇప్పుడు ప్రాజెక్టులు కడుతున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వాసితుల కోసం ఎంత నిధులు కేటాయించి వాళ్ళకి వేరే కాలనీలు కట్టిస్తున్నారు గదండీ! అవన్నీ గ్రామాలే వదిలేసి ఎళ్ళిపోతున్నారు గదా! అంటే సేకరించే హక్కు ప్రభుత్వాలకు ఉంది గదా! ఇప్పుడు ఈయన్ని అంతకుముందు ఈయన కొంతమంది రైతుల్ని పిలిపించుకొని ఆయన ఇంట్లో మాట్లాడాడు. నేలపాడు అనే ఒక ఊరు ఆ గ్రామ ఈ హ్మ్, ఈ అమరావతిలో ఒక గ్రామం. ఆ గ్రామం గురించి చెబుతుంటే నేలపాడంటే ఎక్కడని జగన్మోహన్ రెడ్డి గారు అడిగినప్పుడే ఆ ఊరు నుంచి వచ్చిన రైతులకి అర్థమైంది. హ్మ్. ఇతనికి అసలు ఏమీ అవగాహన లేదు. ఇట్లాంటి ఆడిని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టే. హ్మ్. కాబట్టి మనం ఈయన్ని నమ్మి గనక భూ సమీకరణలో గనక సహకరించకపోతే నష్టపడతాం అని నెక్స్ట్ రోజే వాళ్ళు భూ సమీకరణకి స్వచ్ఛందంగా ఇచ్చేసారు. సరే, ఇక అమరావతి అభివృద్ధి ఏ విధంగా కొనసాగుతూ ఉంది? ఇది పూర్తి అభివృద్ధి కావాలి అనంటే దాదాపు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కూడా పట్టే అవకాశం ఉంది. మరోసారి కూటమి ప్రభుత్వం మరోసారి వస్తే గాని ఇది కాస్త కూడా అభివృద్ధి కాదు అని జెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇటు పక్కన కొందరు ఇప్పుడున్న కూటమిలో గూడా కొందరు లీడర్స్ మాట్లాడుతూ ఉన్నారు. సో, దీని గురించి ఏమంటారు సార్? హైదరాబాద్ నగరంలో మనిద్దరం కూర్చునున్నాం. అవును. ఒక 470 సంవత్సరాల క్రితం ఈ నగరానికి కూలీ కుతుబ్ షా అని వాళ్ళు హ్మ్. పునాదులేశారు. పునాదులేసిన తర్వాత ఇవాల్టికి కూడా ఈ నగరం పెరుగుతానే ఉంది గానీ, ఆళ్ళు ఎళ్ళిపోయారు. అనేక రాజవంశాలు ఎళ్ళిపోయినియి. అనేక ప్రజా ప్రభుత్వాలు, అనేక రాజకీయ పార్టీల పరిపాలన కూడా ఎళ్ళిపోయింది. అవును. ఫస్ట్‌లో కాంగ్రెస్ పరిపాలిచ్చింది, తెలుగుదేశం పరిపాలిచ్చింది, తర్వాత భారతీయ తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలిచ్చింది. హ్మ్. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కూడా పరిపాలిస్తుంది. రేపు రాబోయే రోజుల్లో ఇంకెన్నో ప్రభుత్వాలొస్తాయి. హ్మ్. కానీ హైదరాబాదు పెరుగుదలకి తర్వాత ఈ ప్రభుత్వాలకి ఏమన్నా సంబంధం ఉందా? లేదు. కాబట్టి
అసలంటూ ఒక నగరం ఏర్పాటయిన తర్వాత దాని అభివృద్ధిని ఉద్దేశపూర్వకంగా కుట్రతో ఈ జగన్మోహన్ రెడ్డిలాగా రాష్ట్రానికి ఒక రాజధాని ఉండకూడదు. ఎందుకంటే రాజ్యాంగంలో కూడా చెప్పలేదు కాబట్టి మేము ఉంచము. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా అమరావతి నిర్మాణాన్ని అడ్డుకున్నాడు. హ్మ్. ఇప్పుడు ఆయన అధికారంలో లేడు. అయినా కూడా ఇవాళటికి కూడా అమరావతి నిర్మాణం జరగొద్దనేదే ఆయన వాదన. అవును. అయినప్పుడు ఆళ్ళు అక్కడికెళ్ళి చేయాల్సిన పనేముంది? ఇప్పుడు అంతకుముందు వెలగపూడిలో రైతులు, మహిళా రైతులు 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిరాహార దీక్ష చేశారు. అమరావతిని రాజధానిగా ఉంచాలి అని. మేము హ్మ్. ఉంచము అని చెప్పారు. కనీసం వీళ్ళెళ్ళి ఆ రోజునేం పలకరించలేదు గదా! ఆ రోజున గనక ఎళ్ళుంటే ఇవాళ రైతులతో ఒక స్నేహభావం ఉండేది. హ్మ్. ఆ రోజు వాళ్ళని ఇష్టానుసారంగా దాష్టీకాలు చేసి, దౌర్జన్యాలు చేసి, మహిళల్ని కాలువలో పడేసి, బట్టలు చింపేసి, కొట్టి, తర్వాత వాళ్ళు అనేక నిరసన కార్యక్రమాలు చేస్తుంటే వంటలు చేయనివ్వకుండా రోడ్ల మీద అన్నాలు పెట్టుకొని తినేటట్టు చేసిన వీళ్ళు, హ్మ్. ఇవాళ ఈ మేము పెద్ద మనుషులు అని ముసుగులేసుకెళ్తే, ఆళ్ళు రాజధాని నిర్మాణాన్ని ఆపటానికి వస్తున్నారనేది ఆళ్ళకర్థమైంది. ఎవరన్నా అన్నం పెడతామంటే చెయ్యి జాస్తారు గానీ, నోట్లో మట్టి కొడతామంటే ఎవరన్నా నోరు తెరుస్తారా? వాళ్ళు చేత్తో మట్టి పట్టుకెళ్తున్న విషయం ఆళ్ళకి తెలుసు. అందుకే ఉండవల్లి దగ్గరికి రైతులందరూ వచ్చి మీరు మా గ్రామాలకు అవును. రావద్దు అని చెప్పారు. హ్మ్. మర్యాదగా చెప్పారు. అయినా వీళ్ళు కొంతమంది గుండాలను ఎమ్మటకెళ్ళి అదొక దౌర్జన్యపూరితంగా చేసి ఆళ్ళే రాళ్ళు ఇసిరి పోలీసుల మీద గాయపరిచారు. ఎందుకంటే వాళ్ళకి అమరావతి నిర్మాణం జరగటం ఇష్టం లేదు. వీళ్ళు అధికారంలో లేకపోయినా అదే నిర్ణయం మీదున్నారు. హ్మ్. ప్రజలు కూడా వీళ్ళ నిజమైన రూపం తెలవబట్టే కదా 2019లో 151 సీట్లు ఇచ్చిన వాళ్ళే హ్మ్. 2024లో కేవలం 11 సీట్లే కదా ఇచ్చింది. అవును. అమరావతి రాజధాని అని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చెప్పింది. అమరావతి కాదు 3 రాజధానులని వీళ్ళు ఒక విధానం పెట్టుకునే కదా ఎళ్లారు. ఆ రోజు కూడా ఒక విధానం మీదే ఓటింగ్ జరిగింది. హ్మ్. మళ్ళీ కూడా జరపమంటే కూడా జరుపుతారు. హ్మ్. వాళ్ళ విధానం వాళ్ళు చూపిస్తారు. ఈసారి ఇంకా స్పష్టంగా చెప్పగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు అది కూడా చెప్పొచ్చు. మేము అన్నా క్యాంటీన్‌లు తెరిచింది ఈ అవును. ప్రభుత్వం రేపు మూసేస్తామని చెప్పొచ్చు. భూ యాజమాన్య చట్టం తెస్తామని చెప్పొచ్చు. హ్మ్. ఇప్పుడులాగా మేము అన్ని బ్రాండ్ల మద్యాలు ఇవ్వము. గతంలో లాగా మేము నాసి రకం మద్యం మా డిస్టిలరీల్లో కాసిందే ఇస్తాము. రేట్లు కూడా ఈ తగ్గించిన రేట్లు ఉండవు. మళ్ళీ మేము పెంచుతామని చెప్పొచ్చు. ఓకే. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. అలాగే ఇప్పుడు అమరావతి నిర్మాణాన్ని ఆపించడం కోసం వాళ్ళు వాళ్ళ 11 ప్రయత్నం. మంది శాసనసభ్యులే కాకుండా హ్మ్. ఇతర పార్టీలు రాజకీయ పార్టీలు ఉన్నాయి గదా! అవును. వాళ్ళ మద్దతు కూడా తీసుకొని ప్రధానమంత్రి గారిని, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎళ్లి మీరు ఈ నిధులు ఇవ్వొద్దు. ఇయన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. అమరావతి రాజధానిగా మేము రాబోయే రోజుల్లో ఉంచము. మీరు ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో చట్టం చేసినా సరే మళ్ళీ మేము తీర్మానం చేస్తాము. అమరావతికి నిధులు ఇవ్వొద్దని ఎళ్లి చెప్పొచ్చు గదా! మొన్న బాయ్‌కాట్ చేశారు గదా! అవును. బిల్లుని దేశంలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతిచ్చినియి. కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతిచ్చింది. హ్మ్. ఆఖరికి భారతీయ రాష్ట్ర సమితి కూడా మద్దతిచ్చింది.